సద్గురుభ్యో నమః. దైవాత్మ స్వరూపులారా, మరి ఇందాక ఒక వీడియో కోసం నేను ఆ శ్లోకాన్ని చెప్పాను. మానవ లోకంలో ఉద్భవించినటువంటి మహాత్ములు ఎందరో వాళ్ళు మన కారణ జన్మలై వచ్చి మన తరింప చేయడానికి ప్రయత్నించారు. అందులో ఈ కలియుగంలో బమ్మెర పోతనామాచ్యులు వారు భాగవతం రచించాడు. ఆ మహాత్ముడు రచిస్తూ అతను రచించే ముందు ఒక శ్లోకం చెప్పాడు. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుడట. నే పలికిన భవహరమగునట పలికెదా, నే పలికిన భవహరణమగునట పలికెదా, పలికెడిది వేరకుండుగాద నే పలకగనేలా. అంటే భాగవతం అంటే అర్థం ఏంటో ఇదివరకు చెప్పుకున్నా, మరొకసారి చెప్తాను. భాగవతం, భాగవ బా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం. ఈ పేరుని భగవద్గీత ఇలా చాలా విషయాల్లో పెట్టుకుంటున్నారు మహాత్ములైన వాటి రచనలు. భాగవత్వం అంటే నేను, ఈ మూడు అక్షరాలు నేనై ఉన్నాను. భాగవతం సరే. అట్టి భాగవతం రాస్తూ ఈ విషయాన్ని అన్నాడు. పలికెడిది భాగవతం అట, పలికించేడు వాడు రామభద్రుడు అంటాడు. ఇది నేను పలకటం లేదు, రాముడే పలుకుతున్నాడు. పలికెడిది భాగవతం అట, పలికించేడు వాడు రామభద్రుడట. నే పలికిన భవహరణమగునట. అంటే ఈ భవబంధాల్లోంచి, అవునా, ఈ భవబంధాల్లోంచి నేను పైకి రావాలంటే నేను ఇది పలకాలి, ఇదే పలకాలి. ఇదేమిటిది? నా కథ. ఏం కథ ఇది? భాగవతం నా కథ. అతను లక్ష్యమే అది. ఆ లక్ష్యంతోనే గజేంద్ర మోక్షం రాశాడు. ఆ గజేంద్ర మోక్షమే నా కథ. భాగవత్వం, త్వం అంటే నేను, అవి నేనై ఉన్నాను, ఇది నాదే ఈ కథ. పలికెడి ఇది భాగవతమును, పలికించేడు వాడు రామభద్రుడట. నే పలికిన భవహరణమగునట. ఈ సమస్త భవబంధాల నుంచి, ఈ ఘోరమగినటువంటి ఈ మాయ నుండి నేను ఉద్ధరించబడతాను అన్న ఆలోచన చెప్పాడు అతను. కనుక పరమాత్మ స్వరూపులేరా, అట్టి భాగవతాన్ని వేళ నేను మీకు చెప్తున్నాను. మన కథనే నేను వర్ణిస్తున్నాను మీకు, అవునా. దీనికి ముందు యాళ్ళలో అదే ఆ చెప్పినటువంటి యూట్యూబ్లో మన అంటే అదే యోగ భాషలో దీన్ని ఏమన్నారు? వెన్నుముక్క అని కూడా అన్నారని చెప్పారు. వెన్నుముక్క, మానవునికి ఉన్నటువంటి వెన్నుముక్క. ఆ వెన్నుముక్క 8ని అడ్డంగా తిప్పితే 8 అంకీలా ఉంటుంది. అలాంటి అంకీల మీద పుట్టుకుని వెళ్ళిపోతే బ్రహ్మరంధ్రం వరకు వెన్నుముక్క ఉంది. ఆ వెన్నుముక్కలో నాళం అన్నది ఉంది. ఆ చీపురుబల పరిమాణంలో ఉన్నటువంటి ఆ నాళములో షట్చక్రములు, ఆధార స్వాదిశ మణిపూరక అనాహత విశుద్ధ అక్షరములు, ఆగ్నేయ అక్షరములు 6 చక్రములు ఉన్నాయి. ఆ పైన 7వ శాస్త్రం. ఆ చక్రములు ఏ రకంగా ఒప్పుచున్నవి అంటే ఆధార కమలం 4, ఇది వరకు చెప్పారు కదా. ఆధార కమలం 4, స్వాదిష్టానం 6, ఆధార స్వాదిష్ట మణిపూరక 10, అనాహత 12, అవునా, విశుద్ధము 16, ఆ పైన 2. ఇలా చెప్పుకొచ్చాను. అయితే ఈ మధ్యలో జీవుడు ఎక్కడున్నాడు? ఈ శరీరం ఇలా ఉంది. తారకం అంటే లోపల ఉన్నది, ఈ రకంగా ఉంది. ఈ మధ్యలో జీవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలాగున్నాడు అన్నది. మమాత్మ స్వరూపులారా, ఇట్టి విషయాన్ని ఎవరైతే విన్నారో సంపూర్ణమైనటువంటి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధగా ఎవరు ఈ విషయాన్ని వినగలుగుతున్నారో, మనసును పరాదానం చేయకుండా
ఇతరత్రా విషయాలకు వెళ్ళకుండా దీన్ని ఎవరు శ్రద్ధతో వినగలుగుతున్నారో వారు కోటి యజ్ఞములు చేసిన పుణ్యం వారికి లభిస్తుంది. కోట్లాది మార్లు తిరుపతి, కాశీ, కంచి, కాళహస్తులు తిరిగే పుణ్యం వారికి లభిస్తుంది. ఎప్పుడూ లేనటువంటి అఖండమైనటువంటి పుణ్యంతో వారు తరిస్తారు ఈ విషయాన్ని వినగలిగితే. కారణం ఏమిటిది? నీ కథ కనుక. ఏ కథ, నీ కథ ఎందుకు ఇక్కడి వరకు వచ్చింది, మానవ లోకం వరకు వచ్చిందంటే ఆ కథ అజ్ఞాన దశలో జారిపోయింది. ఎక్కడి నుంచి జారిపోయిందో అక్కడికి వెళ్ళాలి. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు మనం ఎక్కడి కోసం వచ్చాడా మానవుడు? అక్కడ కోసం వచ్చాడు. అక్కడ, ఎక్కడ, ఏ కడ, ఆ కడ ఏమిటి? అక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఈ కడ, ఆ కడ. కనుక మానవునికొక్కరికే అదృష్ట మహద్భాగ్యం ఉంది. అది తెలుసుకొని తాను స్థిర నివాసమైనటువంటి ఆ భగవత్ సాన్నిధ్యం పొందడానికి మానవుడు వచ్చాడు. అది ఎలాగుందో ఈవేళ మనం తెలుసుకుందాం. ఆ జీవుడు ఎలా ఇక్కడికి వచ్చాడు? దేవుడే జీవుడయ్యి ఇలా వచ్చాడా? నిజమే. దేవుడు వేరు, జీవుడు వేరు కాదు. దేహో దేవాలయ ప్రాక్త సజీవ కేవల శివ. ఎవడైతే జీవుడు ఉన్నాడో వాడే శివుడు. దాన్ని ఈవేళ ఎందుచేతనో కొందరు వక్ర భాష్యం పలుకుతూ జీవుడు వేరు, శివుడు వేరు అంటూ మన ఆధ్యాత్మిక మార్గాన్ని భ్రష్టు పట్టిస్తూ మిమ్మల్ని బాధలు పెడుతూ ఉన్నారు. ఉగులేండి, దానికి ఇచ్చాను. వారి విజ్ఞతకే ఉగులేద్దాం. మనం వాళ్ళని విమర్శించరా, మన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. అయితే ఉదయం కాలం ఏమిటి? ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటలకి, అంటే 24 గంటల కాలం పడుతుంది. 24 గంటలు. 24 గంటలు కొలిసే శక్తి ఎవరి దగ్గర ఉంది? దేవతల వద్దన, ఋషుల వద్దన, దేవతల వద్దన, ఇంకెవరి దగ్గర ఉంది? యక్షుల, కిన్నరుడా, కింపురుషుల, ఏ రకమైనటువంటి వాళ్ళ దగ్గర ఉందా? నో, లేదు. మహానుభావులారా, ఈ కాలాన్ని కొలిసే శక్తి ఒక్క మానవుడికే ఉంది. మిగతా 89,99,99,99 జీవరాశులు కూడా లేదు. అసలు అమూర్ధముగా ఉన్నటువంటి దేవతలు కానీ, యక్షులు కానీ, కిన్నరులు కానీ, కింపురుషులు కానీ ఎవరికీ లేదు. బ్రహ్మాదులకు కూడా. భగవంతుడు దయామయుడై మనకు ఒక విషయాన్ని ఇచ్చాడు. కాలాన్ని కొలిసిన బలిష్టమైన కాల స్వరూపాన్ని కొనడానికి ఒక రకమైన గొప్ప శక్తిని మానవాళికి ఇచ్చాడు. ఏమిటో తెలుసా? లిప్త్. చూడండి నా వైపు. లిప్త్. లిప్త్ అంటే రెప్ప. చూసారా? 60 రెప్పలు లిప్తులు, 60 లిప్తులు ఒక నిమిషం. చూసారా? మరి 60 నిమిషములు ఇలా కొలుసుకుండిపోతే గంట. 24 గంటలు ఒక దినం. 24 గంటలు ఒక దినం. అలాగా 7 దినములు ఒక వారం, 4 వారములు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం, 100 సంవత్సరములు మన ఆయుస్సు. శతాయుష్మాన్ భవ అంటూ శాస్త్రం చెప్తుంది. ఈ విషయం ఇక్కడ చెప్పవలసిన ఆవశ్యకత వచ్చింది కనుక చెప్తున్నాను, వినండి. కాలాన్ని కొలిసే శక్తి మానవానికి ఉంది. 100 సంవత్సరములు మనకొక ఆయుష్ కాలం. మహాత్ములారా, శ్రద్ధగా వింటే ఇది మీకు అర్థమవుతుంది. నాయన శంకర భగవత్పాదులు వారు, మీరు కూడా వినండి. అవునా? మన కలియుగం ఎంతకాలం? కలియుగం 4,32,000 సంవత్సరములు కలియుగం. ఈ రకంగా లెక్కకి వెళ్తే, ఏ రకంగా ఇందా మనం లెక్కేసుకున్నాం చూసా, సంవత్సరం 364 రోజులు. 65 కావచ్చు, 64. అలాంటి సంవత్సరములు
4,32,000 సంవత్సరాలు కలియుగం. ఆ రకంగానే 8,64,000 సంవత్సరములు ద్వాపర యుగం. ఆ విధముగానే మరి త్రేతాయుగం 12,98,000 సంవత్సరాలు. అలాగే ఆది యుగమైనటువంటి కృతయుగం 17,028,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగం 4,32,000, ద్వాపరయుగం 8,64,000, అవునా, త్రేతాయుగం 12,98,000 సంవత్సరం. అలాగే ఆది యుగం అనే కృతయుగం 17,028,000 సంవత్సరం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. అలాంటి మహాయుగములు 1000 అయితే, అలాంటి మహాయుగములు ఈ యుగంలో కాదు, ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. అలాంటి యుగాలు, మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవునికి ఒక పూట. ఇది కాల నిర్ణయం. ఇంత జ్ఞానం మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. ఒక్క మాట చెప్పండి, శ్రీకృష్ణ భగవానుడు వారు నిర్యాణం చెందిన తర్వాత ఇప్పటికి ఎంత కాలం అయింది? 5,000 చిల్లర అయింది. 5,000 చిల్లర, పూర్వం 6,000 లోపు అనుకోండి. ఈ మధ్యన ఈ ప్రచార సాధనలో కొందరు స్వార్థ బుద్ధి పరు, అందరూ కాదు, కొందరు స్వార్థ బుద్ధి పరు. 2024 30 ప్రణవం వచ్చేసి చచ్చిపోతారు మీరంతా. ఇలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీరు ఆలోచించండి. అంటే మహాత్ములు అందరూ గుణించి ఎందరో మానవులు గుణించి భగవంతుని ద్వారా అది ఒప్పించుకొని ఓ రకమైన పద్ధతి తీసుకొచ్చినటువంటి ఈ కాల నిర్ణయాన్ని ఈవేళ ఏమిటి వీళ్ళంతా వ్యాపారం చేస్తున్నారు, భయభ్రాంతులు చేసేస్తున్నారు. 2000లో ప్రళయం వచ్చేస్తుంది, 2024లో ప్రళయం వచ్చేస్తుంది అంటూ మానవ లోకాన్ని వీలో రకమైన రాక్షసులు ఏమో నన్ను అనుకుంటున్నాను. నేను మీరు రండి, నన్ను ఉరి తీసేయండి ఆ రోజు నేను బతుకుంటే. ఇదంతా అసత్యం. కాల నిర్ణయం మారదు. కాల నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో మారదు. 5,000 కూడా 6,000 కాకుండా కలియుగం ఎక్కడ అంతమైపోతుంది? ఎన్ని యుగాలు? నాకు చెప్పండి యుగ పరిమాణాన్ని. 4 యుగాల. ఒక యుగానికి 4 పాదములు. అంటే కృతయుగములో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కలియుగం. అలా 4 యుగాల్లో 16 యుగములు. 16 యుగములు రెండేసుడు గుణించండి. 16 ఎన్నండి? 32 సంవత్సరం. 16 32 యుగాలు. క్షమించాలి. అందులో ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఒప్పుకుంటారు, కలియుగమే. మరి ఈ కలియుగంలో కలి రావాలి. అది ఇటువంటి కాలాన్ని గురించే శక్తి మానవుడికి ఉంది. కనుక 24 గంటలు 6 గంటల నుంచి జీవుడు ఆధార కమలం, కిందట వేళ్ళలో చెప్పారు కదా, ఆధార కమలం అనగా అధమస్థానం అయినటువంటి బుధస్థానంలో ఆధార కమలం ఉంది. 4 రేకులు ఉన్నాయని చెప్పారు. ఆ కమలమందు జీవుడు 600 అవసరం, 40 నిమిషాలకి 600 అవసరం చేస్తున్నాడు. అనగా 600 జపాలు. మనం ఎప్పుడు చేసామలే, చేసిన వాళ్ళు ఉన్నారు కాదని అన్ను. మనం ఎప్పుడు చేసామని చెప్పండి. మనం అంటే జీవుడు, అవునా? ఈ మానవ దేహం ధరించిన తర్వాత దాన్ని మర్చిపోయాం. తల్లి గర్భమందు తొల్లి చేసిన జపమిది. ప్రతి ఒక్క మానవుడు కూడా తల్లి గర్భమందు చేశాడు. 600 జపాలు చేస్తున్నాడు. గం గం గణనాయక అంటూ ఆ గణపతికి 600 జపాలు చేస్తాడు. ఎంత సమయం పడ్డది? 40 నిమిషములు పడ్డది.
40 నిమిషముల వరకు 6:40 నిమిషముల వరకు ఆధార కమలం మందే ఉంటాడు జీవుడు. ఆధార కమలం అనగా బుధస్థానం. ఆ బుధస్థానం నుంచి 6:40కి లింగస్థానానికి చేరుకుంటాడు. కాస్త మీదకి లింగస్థానం ఉంటాడు. ఆ లింగస్థానంలో ఇదివరకే చెప్పాను 6 రేకులని. ఈ 6 రేకుల మధ్యన బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడికి 6000 జపాలు చేస్తున్నాడు ఈ జీవుడు మనకు తెలియకుండానే. నేను ఆ రకంగా సంబోధించానని బాధపడద్దు. ఓ మానవులారా, ఓ మానవోత్తములారా, ఇది మనదే, మన కదా, నిరంతరం మన లోపల జరుగుతున్నటువంటి విషయం అర్థం చేసుకోండి. నేను మానవుణ్ణే. గురుదేవుని కృప చేత నాకు ఈ విషయం అర్థమైంది. కొందరు అంటున్నారు ఆధ్యాత్మికాన్ని కరుడుగట్టినటువంటి పాతాళాన్ని తొక్కేసారి వీళ్ళందరూ కలిపారు. కాదు, అది అంత తేలికైతే తెలిసేసుకోండి, దానికే ఉంది. అవునా? అంత తేలికేమీ లేదు బ్రహ్మ విద్య. అవునా? అతని పాతాళానికి నొక్కేశారా? ఎవరు నొక్కేసింది? మనమే నొక్కేసుకున్నాం. అజ్ఞానంతో మనం ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మాన్ని దర్శించలేని అజ్ఞానంలో ఉన్నాం. కనుక 6000 జపాలు చేస్తున్నాడు ఇక్కడ జీవుడు బ్రహ్మదేవుడికి. 6000 6 గంటల 40 నిమిషాలు పడుతుంది 6000కి. అంటే 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు 21,600 మార్లు జపాలు చేస్తాడు ఈ జీవుడు. 21,000 రాసుకోండి కావలిస్తే. 21,600 మార్లు, 6000 జపాలు లింగస్థానం దగ్గర. అప్పటికి 1 గంట కావస్తుంది. 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. అక్కడి నుంచి మణిపూరకమైన నాభిస్థానానికి చేరుకుంటున్నాడు. 10 రేకుల్లో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి దగ్గర 6000 జపాలు చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తున్నాడు? 8 గంటలకు వస్తాడు. లెక్కేసుకోండి మీరు గంటలు కావలిస్తే. 6040 నిమిషాలు. 6040 నిమిషాలు. నాకు 6:40 ఎంత అయింది? 1 గంట 20 అనుకున్నాం లింగస్థానం. ఆ లింగస్థానం నుంచి నాభిస్థానం, ఏది నాభిస్థానం మణిపూరకానికి వచ్చాం. పూరకం అంటే తెలుసు కదా, అంటే కింద నుంచి మేరకెత్తాలా. అంటే వాయువుని మన ముక్కు కొనంలో ఉన్న వాయువు మేరకు వస్తుంది. అక్కడికి వచ్చేసరికి 8 గంటలు అవుతుంది. మళ్ళీ 6:40 నిమిషములు అక్కడ కూడా చూసారా. అక్కడి నుంచి అవునా మళ్ళీ 6040 నిమిషాలు ఖర్చు చేస్తున్నాడు జీవుడు. చేస్తూ తిన్నగా ఎక్కడికి వస్తున్నాడు? నాభిస్థానం నుంచి హృదయ స్థానానికి వస్తున్నాడు. ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత చక్రానికి 2:40 నిమిషాలకు చేరుకుంటున్నాడు. ఇక్కడ రాత్రి 2:40 నిమిషాలకు 8 గంటల నుంచి, రాత్రి 8 గంటల నుంచి మణిపూరక కమలం నుంచి హృదయస్థానానికి చేరుకుంటున్నాడు. మహాత్ములారు 2:40 నిమిషాలకి రాత్రి మొదటి జాము అంటారు దీన్ని. 2:40 నిమిషాలు చేసుకుంటున్నాడు. 6000 జపాలు. మనం ఎక్కడ చేస్తున్నాం ఇప్పుడు జాగ్రత్త అవస్థలు? నిద్ర అండు ఏది అండు? జీవుడికి నిద్ర, జాగ్రత్త, స్వప్నములు లేవు. తన పని తాను చేస్తున్నాడు. కానీ మనం 8 గంటలు పని చేస్తాం, గంట రెస్ట్ కావాలి మనకి ఇక్కడ కదా. మా శంకర్ అంటుంటాడులే, నాకు రెస్ట్ లేదండి గురుగారే, అలాగా. కానీ జీవుడికి రెస్ట్ లేదే ఇక్కడ. జీవుడికి ఏ రకమైన అలుపు లేదే. నిరంతరము తన జీవితాన్ని కొలుసుకెళ్ళిపోతున్నాడు, కొలుస్తున్నాడు కులమానముగా. 2:40 అప్పటికి అనాహత కమలం నుంచి విశుద్ధ కమలానికి చేరుకోవడానికి మరలా 1000 జపాలు చేస్తున్నాడు. 1000 జపాలకి ఇందాక 6 మొదటిది 40 నిమిషములు, ఇది 6:40 6000 జపాలు, 6000 జపాలు, 6000 జపాలు. అక్కడ 600 జపాలు మొదటిది.
ఇక్కడ 1000 జపాలకి గంట 20 నిమిషాలు. గంట క్షమించాలి, 1 గంట 6 నిమిషముల 20 సెకండ్లు పడుతుంది. 1 గంట 6 నిమిషాల 20 సెకండ్లు. అవునా? అప్పుడు విశుద్ధ కమలానికి చేరుకుంటున్నాను. 2:40 రాత్రి 2:40 నుంచి ఇది అనాహత కమలం నుంచి విశుద్ధ కమలానికి వెళ్ళడానికి 1 గంట 6 నిమిషముల 20 సెకండ్లు. అప్పటికి 3 గంటల ఎంతకొచ్చాడు? 3 గంటల 2 గంటల 40 నిమిషములు కదా. 3 గంటల 46 నిమిషాల 40 సెకండ్లు చేరుకున్నాడు. ఇక్కడ 1000. ఇక్కడి నుంచి అనాహత కమలం నుంచి విశుద్ధ కమలం నుంచి ఆగ్నేయ చక్రానికి వెళ్ళడానికి గంట 6 నిమిషాల 20 సెకండ్లు. అంటే మళ్ళీ 1000 చెప్పాలి. ఇక్కడ 4 గంటల 52 నిమిషాల 4 గంటల 52 నిమిషాల 40 సెకండ్లు. ఉదయం బాగా తెల్లారి ముందు కంఠస్థానం ముందు ఉన్నాడు అక్కడ ఆ టైంకి. అక్కడి నుంచి మళ్ళీ 1000 జపాలు చేస్తూ తిన్నగా గంగా, యమున, సరస్వతి అనే ఈ త్రిపుట దగ్గర చేరుకోవాలి. అక్కడ చేరుకోవడానికి మరొక గంట 6 నిమిషాల 20 సెకండ్లు. ఇందాక మనం చెప్పుకున్నాం 4 గంటల 52 నిమిషాల 40 సెకండ్లు. ఇప్పుడు ఎంత అయింది? 6 గంటలు. ఎక్కడికి? శాస్త్రారానికి వెళ్ళేసరికి ఉదయం 6 గంటలు చేరుకుంటున్నాడు. 6 నుండి 6 గంటలు 24 గంటల్లో 21,600 జపాలు. దినానికి ఒక దినానికి జీవుడు 21,600 జపములు చేయిస్తున్నాడు. ఇది అంతర్ముఖంగా జరుగుతున్నటువంటి పరమ రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకున్నవారు ఎంత పుణ్యాత్ములంటే నేను వర్ణించలేను. చెప్పేవారు కానీ వినేవారికి కానీ ఆ సద్గురుదేవుని కృపాకటాక్షములు అంత గొప్పగా వర్తిస్తాయో ఒకసారి వినండి. ఇటువంటి విషయాన్ని భారతం, రామాయణం వినొచ్చు, తీర్థయాత్రలు తిరగచ్చు. కానీ ఇది నీ కథ. పోతనమాచులు అదే అంటాడు, ఇది మన కథ, నీ కథ నువ్వు నేర్చుకో. అందుకే రమణ మహర్షి అంటాడు, నిన్ను నువ్వు తెలుసుకుంటే తెలుసుకోవాల్సిందే లేదన్నారు రమణ మహర్షి లాంటి వాడు. మరి పోతనమాచులు కూడా భాగవతం అంటే అర్థం అంటే అదే, ఇది నీ కథ. అన్ని కథలు ఇతరత్ర కథలు కాదు, బాలనాగమ కథలు, ఆ కథలు, ఈ కథలు కాదు. ఇది నీ కథ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఓ 100 సంవత్సరాల క్రితం ఎక్కడున్నావు? మరో 100 సంవత్సరాలు పోతే ఎక్కడ పోతావు మానవ? ఏ పని నిమిత్తం ఇక్కడికి వచ్చావు మానవ? ఆలోచించాలి కదా నాయన. కనుక తెలియాలంటే ఇది దారి. మరి ఈ దారిని వదిలేసి మనం ఆ సినిమా కథల్లోకి, ఏ కథల్లోకి వెళ్ళిపోవడం, ప్రపంచ విషయాల్లోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. మహాత్ములారా, ఎన్నో కష్టాలు పడి నేను నేర్చుకున్నాను ఈ బ్రహ్మ విద్యని సూటిగా మీకు చెప్పాలి. మీరు కూడా సతరతి లోకాన్ సతరతి అన్న వాక్యానికి నేను ధర్మం చేకూరుస్తున్నాను అనుకుంటున్నాను. ఇది మీకు నేను చెప్పే ఈ ప్రవచనం 1000 మందిలో కనీసం ఒక్కరికి తెలిసినా చాలు, నా ఆవేదన తృప్తి చెందుతుంది. కనుక శ్రద్ధాభక్తులతో మనసా వాచా కర్మణ ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇంకా ముందుకెళ్దాం. భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఏం చేస్తున్నాడు? ఎలాగై ఎక్కడుంటాడు? వాడు శివుడా, రాముడా, కృష్ణుడా, యేసా, అల్లా, ఇవన్నీ చెప్తాను. ప్రాక్టికల్గా మీ దగ్గర తీసుకొస్తాను. భగవంతుడు ఎక్కడున్నాడో మీ నోటంటే చెప్పించేస్తాను. కానీ రండి నా దగ్గరికి, ప్రాక్టికల్గా రండి. దేవుడు ఎక్కడున్నాడో మాకు ప్రాక్టికల్ మాతో ఎలా చెప్పిస్తారు చూద్దామని అన్నారా? పట్టుబట్టండి. మీరు నేను చెప్పలేనప్పుడు అప్పుడు మీరు చర్యలు తీసుకోండి. నేను కూడా బాగపు ఎందుకు పనికిరానని బోధన చేస్తున్నానని మీరు ఆ రోజు ప్రచారం చేయండి. తప్పు. సెలవు.